ఇంట్లోనే చికెన్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాము. చికెన్ వాష్ చేసుకోవాలి. కొంచెం కూడా వాటర్ లేకుండా వాష్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కారం, మీ కారం టేస్ట్ని చూసి మీరు వేసుకోండి. అండ్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు. అండ్ ఒక లెమన్ పిండేసుకోవాలి. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కర్డ్ మాత్రం కన్ఫామ్గా ఉండాలి. అండ్ అల్లం పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. అండ్ గరం మసాలా కొంచెం దంచుకోండి స్మెల్కి. అండ్ 4-5 వరకు మిర్చీస్ వేసుకోండి. మిర్చి కట్ చేయండి హాఫ్ వరకు. అండ్ నెక్స్ట్ పుదీనా, ఒక ఆనియన్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఒక టమాటో, నెక్స్ట్ బిర్యానీ లీవ్స్ వేసుకోండి. ఒక 4-5 వరకు చాలు. అండ్ నెక్స్ట్ ఇలాచీ అండ్ దాల్చిన చెక్క, లవంగాలు. అండ్ నెక్స్ట్ బిర్యానీ మసాలా దంచకుండా నార్మల్గా వేయండి. పీసెస్కి ఉప్పు కారం అన్నీ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. పీసెస్కి అవి మసాలా అవన్నీ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇవి మనం సింపుల్గా ఇంట్లోనే చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఒక 5 మినిట్స్ వరకు ఇది మ్యాగ్నేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మేమైతే ఒక 2 kgs వరకు రైస్ తీసుకున్నాము. రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ వాష్ చేసుకున్నాక నెక్స్ట్ ఒక గిన్నె లాంటిది తీసుకోండి. మీకు రైస్ ఎంత సరిపోతుందో, ఎంత క్వాంటిటీ ఉంటే అంతలో గీ లేక ఆయిల్ ఉంటే తీసుకోండి. నెక్స్ట్ ఒక 4 వరకు పచ్చిమిర్చి తీసుకోండి. ఇది కంప్లీట్గా కట్ చేయకుండా హాఫ్ వరకు కట్ చేస్తే చాలు. అండ్ నెక్స్ట్ ఒక ఆనియన్ కూడా సన్నగా తురుముకోవాలి. నెక్స్ట్ ఇలాచీ అండ్ దాల్చిన చెక్క వేసుకోండి. ఒక 5-6 వరకు బిర్యానీ లీవ్స్ ఉంటే చాలు. ఇవి బాగా కాల్చుకోండి. అండ్ కొంచెం మెరూన్ కలర్ వచ్చాక నెక్స్ట్ పుదీనా వేయండి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ కొంచెం మెరూన్ కలర్లో వచ్చేలాగా కాల్చుకోవాలి. అండ్ నెక్స్ట్ నేనైతే ఇక్కడ 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఒక 8 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకున్నాను. వాటర్ కాస్త మరిగించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకున్నాను. అండ్ అది కొంచెం మరిగించుకోవాలి. సాల్ట్ కూడా లోపల కరిగిపోయేలాగా. మీ టేస్ట్ని బట్టి మీరు ఎన్ని స్పూన్స్ వేస్తే అన్ని స్పూన్స్ వేసుకోండి. అండ్ రైస్ ఉడికాక రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని ఒక 80% వరకు ఉడికితే చాలు రైస్, మరి పీసెస్ అవ్వకుండా. అండ్ నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని ఆయిల్ అనేది పోసుకోండి. మనము ఇప్పుడు బిర్యానీ కర్రీ వండేసుకుందాము. అవి బాగా పీసెస్ కూడా ఒక 100% ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 80% ఉడికితే చాలు. అండ్ పీసెస్ కూడా మనం మరీ మెత్తగా ఉంటే తినలేమండి బిర్యానీ పీసెస్. మనం మ్యాగ్నేట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఇందులో వేసేసి కర్రీ టైప్లో ఉడికించుకోవాలి. అండ్ ఇక్కడ రైస్ అనేది 80% అయిపోయింది. ఇప్పుడు కర్రీ కూడా అయిపోయింది, 80% వరకు అయిపోయింది. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని మనం రైస్ వండిన గిన్నెలోనే మేము తీసుకున్నామండి. ఫస్ట్ ఆయిల్గా కొంచెం కింద అంటకుండా మాడకుండా ఆయిల్ అనేది తీసుకున్నాము, కర్రీ ఆయిలే. అండ్ ఒక 4-5 పీసెస్ వరకు వేసుకొని పైనుంచి రైస్ వేసుకున్నాము. రైస్ కూడా ఎక్కడ కొంచెం కర్రీ కనిపించకుండా రైస్తో కవర్ చేసుకోవాలండి కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ అలా కొంచెం కర్రీ తీసుకొని పైనుంచి రైస్ కొంచెం, అండ్ నెక్స్ట్ కర్రీ కొంచెం, పైనుంచి రైస్ కొంచెం, ఇలా కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. బిర్యానీ ఎప్పుడైనా ఇలానే ఉండాలండి. ఎందుకంటే కింద రైస్ను మళ్ళీ పీసెస్ అన్నీ కలపలేము మనము. అండ్ 80% ఉడికించుకున్నాం కాబట్టి ఇంకో 20% కావాలి అని అంటే మనం ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇలా చేస్తేనే బిర్యానీ అనేది టేస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పీసెస్ అయిపోయాక మళ్ళీ పైనుంచి మనం రైస్ అనేది తీసుకోవాలి. అండ్ కొంచెం మనము ఆనియన్స్ కానీ లేకపోతే పుదీనా కానీ అలా ఉంటే రైస్ మీద కొంచెం అలా పైన వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా కొత్తిమీర తీసుకోవాలండి. కొత్తిమీర మాత్రం ఉంటేనే బిర్యానీ కొంచెం టేస్ట్ ఉంటుంది అండ్ ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మనకి. అండ్ ఫుడ్ కలర్ కావాలి, అది కలర్ఫుల్ ఉంటేనే మనకి బిర్యానీ లాగా తెలుస్తుంది. ఫుడ్ కలర్ కొంచెం పైనుంచి అలా డెకరేట్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఉంచుకోండి. అండ్ బయటికి ఏరిపోకుండా ఒక రాయి అనేది పెట్టండి. అండ్ బిర్యానీ ఈజ్ రెడీ. టేస్టీ బిర్యానీ.